హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూషన్స్. ఎప్పటికప్పుడు నిరుద్యోగ యువతకు తోడుంటూ వారికి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి న్యూస్, అదేవిధంగా ఉద్యోగాలు ఎలా సాధించాలి, అదేవిధంగా కోచింగ్కి సంబంధించినటువంటి మంచి ఎక్సలెంట్ టిప్స్ చెప్పడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది. దీనిలో వచ్చేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే, ఎందుకంటే చాలా ముఖ్యమైన వీడియోస్ ఉంటాయి, చాలా త్వరితగతిన రెస్పాండ్ కావాల్సిన వీడియోస్ ఉంటాయి. అలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని పక్కకు సబ్స్క్రైబ్ బటన్ పక్కకు బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ నొక్కి మీరు నొక్కినట్టయితే కనుక మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ. సో రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖ్యమైన టాపిక్లోకి వెళ్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎయిర్మెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రూప్ ఎక్స్ మరియు గ్రూప్ వై, అదేవిధంగా గ్రూప్ ఎక్స్ అండ్ వై, ఇంకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ మరియు మ్యూజిషియన్ ట్రేడ్లో ఈ యొక్క భర్తీలు ఉన్నాయి. దాంట్లో ఓన్లీ గ్రూప్ ఎక్స్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్ ట్రేడ్ అనేది లేదు. అదేవిధంగా గ్రూప్ వై నుంచి చూసుకుంటే ఆటోమొబైల్ టెక్నికల్ ట్రేడ్ అనేది లేదు. మిగతా ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి క్లుప్తంగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ జనవరి 2 నుంచి, ఈ యొక్క 2019 జనవరి 2 నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. అది 21 జనవరి వరకు మాత్రమే ఉంటుంది. అంటే కేవలం మీకు 19 రోజులు 20 రోజులు మాత్రమే, మీకు ఈ యొక్క 20 డేస్ మాత్రమే మీకు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి సమయం ఉంది. అయితే దీని ఎగ్జామ్ డేట్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ డేట్ 14th మార్చ్ నుంచి 17th మార్చ్ వరకు జరగనుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఏదైతే గ్రూప్ ఎక్స్ ఉందో, గ్రూప్ ఎక్స్లో వీరు 10+2 సిబిఎస్ఈ నుంచి 10+2 చేసిన వారు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్, మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్లో 50% మార్కులు వచ్చేటువంటి సబ్జెక్టు చేసి ఉండాలి. లేదా డిప్లొమా కంప్లీట్ 3 సంవత్సరాల డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా కేవలం ఈ గ్రూప్ ఎక్స్లో మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇకపోతే గ్రూప్ వై చూసుకుంటే 10+2 సిబిఎస్ఈ నుంచి 10+2 చేసి ఉండాలి. దీంట్లో కనుక చూసుకుంటే మరియు ఏదైనా పర్లేదు, మ్యాథ్స్ ఫిజిక్స్ చేయాలని ఏం లేదు. మీరు ఏ కోర్స్ చేసినా కూడా, ఎనీ కోర్సు అది గవర్నమెంట్ అఫిలియేటెడ్ కోర్సే ఉండాలి. ఇకపోతే ఏదైతే మనకు డిప్లొమా వారు ఉన్నారో వారికి ఓన్లీ గ్రూప్ ఎక్స్కి మాత్రమే అవకాశం ఇచ్చారు, వారికి గ్రూప్ వైలో అవకాశం లేదు. అదేవిధంగా గ్రూప్ వైలో మెడికల్ కూడా ఉంది. ఈ గ్రూప్ వై మెడికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 10+2 సిబిఎస్ఈ, 10+2 సిబిఎస్ఈ నుంచి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఉన్నటువంటి సబ్జెక్ట్ వీళ్ళు చేసి ఉన్నట్టయితే వీరికి దాంట్లో కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీరు చూసుకున్నారు, దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ మీరు దీంట్లో చూస్తున్నారు. పీడిఎఫ్ ఇది అఫీషియల్గా అధికారికంగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. కాబట్టి 100% ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. airforce.nse.inలో వెళ్తే మీకు మొత్తం దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఒకసారి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక, మీరు ఏజ్ క్రైటీరియా చూసుకుంటే క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 19 జనవరి 1999 అంటే 19th జనవరి 1999 నుంచి 1 జనవరి 2003 ఈ మధ్యలో పుట్టిన వారందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి మరోసారి చూడండి, 19 జనవరి 1999 నుంచి స్టార్ట్ అయితే 1 జనవరి 2003 ఈ మధ్యలో జన్మించిన వారందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి దీని యొక్క ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసము మీరు వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ మీరు దీని గురించి టోటల్గా మీరు చదువుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మన దగ్గర ఆల్రెడీ ఎయిర్మెన్లో కూడా పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. ఎస్ఎస్సి జీడీలో చాలామంది పిల్లలు ఈ సంవత్సరం మనకు దాదాపుగా ఒక 20-25 మంది వరకు ఆర్మీ, ఎస్ఎస్సి వీటిలో వెళ్ళడం జరిగింది. ఇంకా చాలామంది నేవీలో, ఎయిర్మెన్లో, కోస్ట్ గార్డ్లో కూడా పిల్లలు వెళ్ళడం జరిగింది. మీకు ఆర్మీ, ఎస్ఎస్సి జీడీ, డిఫెన్స్ జాబ్లకు సంబంధించినటువంటి పూర్తి ప్రిపరేషన్, పూర్తి కోచింగ్ అయాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వడం జరుగుతుంది. నాకు ప్రత్యేకమైనటువంటి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆక్టోపస్ కమాండోగా ఎన్ఎస్జీ ట్రైనింగ్లు చేసి ఆక్టోపస్లో యాంటీ టెర్రరిస్ట్ కార్డులలో ట్రైనింగ్ చేసిన అనుభవము, అదేవిధంగా వేరే ఫోర్సెస్లో ఉద్యోగ ట్రైనింగ్ చేసినటువంటి అనుభవము, అన్నిట్లలో స్టేట్ టాపర్గా వచ్చినటువంటి
అనుభవంతో పిల్లల్ని కూడా మంచిగా తయారు చేయాలని పర్సనల్గా నేనే కేర్ తీసుకొని పిల్లల్ని తయారు చేస్తున్నా. సో ఖచ్చితంగా మీరు దీంట్లో డిఫెన్స్ సైడ్ ఏదైనా జాబ్ కావాలనుకుంటే మీరు వెంటనే వచ్చి అయాన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కండి. దీంట్లో మీకు ముందు నుంచి అన్ని ఉద్యోగాలకు సరిపోయేలాగా తయారు చేస్తాం. ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మేమే పిల్లలకి ఇచ్చి వాళ్ళకు ఆన్లైన్ అప్లై చేయించి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టించి ఇక్కడ నుంచి వెళ్ళేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వారికి కూడా దీన్ని షేర్ చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్పై మీ కామెంట్స్ మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.